మార్చి 1 నుంచి 15వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందండి? వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతుంది. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, వాస్తు నరదృష్టికారకుడు అక్కడే ఉన్నాడు కనుక సంవత్సరానికి చివరి పూర్ణిమ, చివరి అష్టమి కూడా అవుతుంది. అంటే రాబోయేటువంటి కాలం ఎవరికైతే అష్ట కష్టాలు ఎక్కువ అవుతున్నాయంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందబోతున్న రాశులలో వృశ్చిక రాశి కూడా ఒకటి. కనుక ఈ 15 రోజులు మీరు ఓపికగా ఉండండి. మీ జన్మ నక్షత్రం రోజున, పూర్ణిమ తిథి యందున, అష్టమి తిథి యందున, మంగళవారం రోజున, ఆదివారం రోజున వివాదాలకు దూరంగా ఉండండి. ఆవేశంగా ఉండొద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీలైనంత వరకు ఈ 15 రోజులు మీరు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించుకోకుండా మౌనంగా, ధ్యానంగా, ఏకాగ్రతగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండబడిన ధనాన్ని కాపాడుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆన్లైన్ బెట్టింగ్స్ అని అనేక రకాలైన కార్యక్రమాలలో మీరు అతి ఆశకు కేంద్ర బిందువులే ఈ వృశ్చిక రాశి జాతకులు. ఈ సంవత్సరంలో పోతూ ఇస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు, లేకుంటే ఉన్నది ఊడ్చుకోపోయే పరిస్థితి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి జాతకులకు అర్ధాశ్రమంలో 4 గ్రహాలు ఉన్నాయి. మీరు ఇబ్బంది పడమే కాకుండా సకుటుంబంలో ఉండబడిన వారి యొక్క ఆదాయం పైనను, ఇంట్లో ఉండబడిన వారి ఫోన్లలో ఉండబడిన డబ్బులను కూడా మీరు ఊడ్చిపెట్టే పరిస్థితి కనపడుతుంది. కనుక ఓర్పు, నేర్పు, సహనము, స్వీయ నియంత్రణ చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరు ఎంత చెప్పినా కొంతవరకే చెప్తారు. కానీ స్వీయ నియంత్రణ ఉండగలిగినట్లయితేనే మీకు మీరు రియలైజ్ అయ్యి ఉన్నత స్థితిలో ఉంటారు. అలాగా చేతి వృత్తుల వాళ్ళు, స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపార రంగాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఓపిక, పట్టుదల, ధర్మ మార్గంగా ఉండండి, ఆధ్యాత్మికంగా ఉండండి. రాబోయే జీవితాన్ని ఆనందకరంగా చేసుకోండి.